ఆయన వ్యాపారవేత్త, ప్రపంచ దేశాలను ఆకర్షించిన కుబేరుడు. ఆయన ఎంపీగా రావడంతో ఆ జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జనాల ఆశలకు తగ్గట్టుగానే 1-2 పర్యటనల్లో విపత్కర పరిస్థితుల్లో సొంతంగా కోటి విరాళమిచ్చి అందరినీ ఆకర్షించారు. కానీ పార్టీ అధికారం కోల్పోయాక దత్తత తీసుకున్న ఆ నియోజకవర్గానికి వెళ్లడమే మానేశారట. ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదట. ఇంతకీ ఎవరా వ్యాపారవేత్త? ఆ నియోజకవర్గంలో పరిస్థితులేంటి? ఉద్యమాల కిల్లా, పోరాటాల పురిటిగడ్డ సింగరేణి సిరులగని ఉమ్మడి ఖమ్మం జిల్లా. రాష్ట్ర రాజకీయాల్లో ఆ జిల్లా ఎప్పుడూ ప్రత్యేకతను చాటుకుంటుంది. రాజకీయాల్లో చైతన్యవంతమైన జిల్లాగా ఖమ్మం నిలుస్తుంది. అందులోనూ సత్తుపల్లి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి అనేక మంది ప్రముఖులు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రిగా పనిచేసిన నాయకులున్నారు. ఇక సత్తుపల్లి నియోజకవర్గానికి ఇటీవల రాజ్యసభ సభ్యత్వం కూడా దక్కింది. గతంలో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి జలగం వెంగళరావు, జలగం ప్రసాదరావు, తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర మంత్రులుగా పదవులను నిర్వహించారు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రి పదవిని కూడా అలంకరించారు. గతంలో జలగం కొండలరావు, జలగం వెంగళరావు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారు. ఇక 2014లో సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథిరెడ్డి రాజ్యసభ సభ్యులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటాలో స్థానం లభించింది. దీంతో ఆయన సత్తుపల్లి నుంచి రాజ్యసభకు వెళ్లిన తొలి నాయకుడిగా నిలిచారు. ఈ ప్రాంత ప్రజలు కూడా ఓ వ్యాపారవేత్త రాజకీయంలోకి రావడంతో తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ప్రజాప్రతినిధుల కోటాలో ఎన్నికైనటువంటి బండి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత నుంచి ఖమ్మం జిల్లాలో కనిపించకుండా పోయారు. కేవలం ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే తన సొంత ప్రాంతమైన సత్తుపల్లి నియోజకవర్గంలో కనిపించారన్న టాక్ ఉంది. పార్టీకి అధికారం చేజారిన తర్వాత కనీసం జిల్లా వైపు కూడా కన్నెత్తి చూడలేదట బండి పార్థసారథి రెడ్డి. ఒకవైపు పారిశ్రామికవేత్తగా, మరోవైపు ఎంపీగా ఉన్నారు. తన పదవి కాలం 6 సంవత్సరాలు ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి మాత్రం శూన్యమన్న ఆరోపణలున్నాయి. ఇక వ్యాపారవేత్తగా ఉన్న బండి పార్థసారథి రెడ్డి జిల్లాలో తన పర్యటనలు పక్కన పెట్టిన సొంత ప్రాంత అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కూడా వైఫల్యం చెందారట. ఎంపీగా పదవి పొందిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆయన ఖమ్మం జిల్లాకు చేసిన అభివృద్ధి కూడా పెద్దగా లేదని జిల్లాలో చర్చ నడుస్తుంది. బండి పార్థసారథిరెడ్డి కోవిడ్ టైంలో సత్తుపల్లి నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నారు. ఇంకా ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో బాధితుల కోసం కోటి విరాళాన్ని కలెక్టర్కు అందించారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో జన్మించిన ఆయన తన సొంత గ్రామమైన కందుకూరులో వారి అమ్మగారి జ్ఞాపకార్థం జూనియర్ కళాశాలను నిర్మించారు. అది కూడా సిటీకి దూరంగా. రాష్ట్ర సరిహద్దు గ్రామం కావడంతో విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. సత్తుపల్లి పట్టణంలో లైబ్రరీ నిర్మాణం చేసి ఉన్నత స్థాయి ప్రమాణాలతో నిరుద్యోగులకు అందించారు. ఆ 2 పనులు మినహా నియోజకవర్గంలో పెద్దగా ఆయన చేసిందేమీ లేదట. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర గెలుపు బాధ్యతలు అన్ని బండి పార్థసారథి రెడ్డికి అప్పగించారు. ఎన్నికల సమయంలో సభలు, సమావేశాల్లో ప్రజలను కులాలు, మతాలు వారిగా అంటూ ఎన్నో హామీలిచ్చారు. కానీ నెరవేర్చినది మాత్రం ఒక్కటి లేదు. ముఖ్యంగా ప్రతి పొలిటికల్ సమావేశంలో తన సంస్థలో నిరుద్యోగ యువతలకు ఉద్యోగాలు కల్పిస్తానంటూ ఆశలు కల్పించి ఎన్నికలు అయిన తర్వాత ఒక్క ఉద్యోగం సైతం ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి. బండి చదువుకున్న సత్తుపల్లి బండి శోభానాచలం ప్రభుత్వ జూనియర్ కాలేజీ శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో దాన నిర్మాణం సైతం చేస్తామంటూ హామీలిచ్చి ఇప్పటి వరకు నెరవేర్చలేదని ఆ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలో తన సొంత గ్రామంలో సైతం 68 ఓట్లు తక్కువగా తను సపోర్ట్ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థికి పడ్డాయి. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండి పార్థసారథి రెడ్డి అసెంబ్లీ ఎన్నికలో ప్రచారం చేసిన రోజులు తప్ప మిగతా సందర్భాల్లో సత్తుపల్లి నియోజకవర్గంలో పెద్దగా పర్యటించింది లేదట. వ్యాపారవేత్తగా ఉన్న బండి పార్థసారథి రెడ్డి రాజకీయంగా కాస్త దూరంగా ఉంటూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో దోస్తానా సాగించేవారట. రాజ్యసభ సభ్యుడిగా పదవి అనుభవించే బండి పార్థసారథిరెడ్డి పార్టీకి ఆర్థికంగా అండగా ఉంటారని భావించిన నేతలు ముఖం చాటేయడంపై పెదవి విరుస్తున్నారట. వాస్తవానికి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా జిల్లా అభివృద్ధి చేయాల్సిన నిధులు రాబట్టడంలో కూడా విఫలం చెందారనే అపవాదు లేకపోలేదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా, అధికారం చేజారిన తర్వాత మరోలా వ్యవహరించడంపై జిల్లాలో జోరుగా చర్చ నడుస్తుంది. పార్లమెంటులో అభివృద్ధి కార్యక్రమాలపై తన గలం విప్పాల్సింది పోయి మౌనంగా ఉండటంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీగా ఎన్నికైన బండికి జిల్లా ప్రజలు గ్రాండ్ వెల్కమ్ పలికారు. బండి హయాంలో జిల్లా అభివృద్ధి బాటలు వేస్తుందని భావించిన జిల్లా వారికి నిరాశ మిగిలింది.
ఇలా నిరసన కార్యక్రమాలు చేపడితే కనీసం అందులో పాల్గొనకపోవడంపై కూడా ఆ పార్టీలోనే చీదరించుకునే పరిస్థితి నెలకొంది. కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందిన వద్దిరాజు రవిచంద్ర ఆయనకున్న పవర్ పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ ఆ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇటీవల పార్టీ వజ్రోత్సవ సందర్భంగా కేటీఆర్, కవిత జిల్లా పర్యటనకు వస్తే అన్ని తానే వద్దిరాజు రవిచంద్ర పెద్దన్న పాత్ర పోషించారు. ఇక బండి మాత్రం కనీసం కనిపించలేదని పార్టీలో విస్తృతంగా చర్చ నడుస్తుంది. వ్యాపారాలు చక్కదిద్దుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చారనే చర్చ లేకపోలేదు. ఆపత్కాల సమయంలో రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచ దేశాలు నిలబెట్టిన బండిపై జిల్లా ప్రజలు ఎంతో అంచనాలతో ఉన్నారు. కానీ వారు అంచనాలు ప్రస్తుతం తలాకిందులుగా మారే పరిస్థితి నెలకొంది. ఎప్పటికైనా బండి జిల్లాపై తన మార్కు చూపెడతారా, లేక వ్యాపారాలపై దృష్టి సారిస్తారా? దీనిపై అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.